హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. అసలు ఏమన్నా ఉందా భయ్యా ఈరోజు ఎపిసోడ్? నాగార్జున గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇచ్చి పడేశారు అంతే. అవును, చెప్పడం మర్చిపోయాను, ఈరోజు తాతగారు రారు. ఎందుకంటే ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. పాపం సోనియా చాలా అప్సెట్ అయింది. తెలుసు కదా, సోనియా అప్సెట్ అయితే పాపం తాతగారు కూడా అప్సెట్ అయినట్టే. అందుకే ఈరోజు మనకు ఆ గోల్ లేదు. ఈరోజు మన టాపిక్లోకి వచ్చేస్తే ఈ ఎపిసోడ్ అంతా హీరో జీరో. ఈ హీరో జీరో టాపిక్ మాత్రం చాలా బాగా జరిగింది. ఎందుకంటే నాగార్జున గారు మ్యాక్సిమం మనం అనుకున్నట్టుగానే కాంతారా టీం తరపునే మాట్లాడారు. శక్తి టీంలో ఉన్న ఆ లూప్ పోల్స్ అవన్నీ బయటపెట్టారు. సేమ్ కాంతారా టీం వాళ్ళు ఎలా అయితే అనుకుంటున్నారో నాగార్జున గారు కూడా వాళ్ళ సైడే ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది అదే కాబట్టి. సో జెన్యున్గా ఆయన కూడా ఒప్పుకున్నారు. సో మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ దాంట్లో, చిన్నోడు పెద్దోడు సోనియా. సో అలాగే వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటున్నారు, వాళ్ళు ముగ్గురు మాత్రమే డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళలోనే ఇదైపోతున్నారు అని చెప్పి నాగార్జున గారు ఒక క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, ఒక్కొక్కరిని పిలిచి ఎవరు హీరో ఎవరు జీరో. ఇందులో మెయిన్గా మ్యాక్సిమం అందరూ మణికంఠకే వేశారు. ఎందుకంటే మనం అనుకున్నాం ఆ టాపిక్ ఒకటి ఫ్లాప్ అవుతుంది, తను ఫ్లిప్ అవుతున్నాడు అని. దాని మీదే అందరూ మణికంఠకి వేశారు. మ్యాక్సిమం ఒక 5 ఓట్స్ వరకు మణికంఠకే పడ్డాయి. నెక్స్ట్ నైనికాకి 2, తను గేమ్లో కనిపించట్లేదని. ఎస్ అఫ్ కోర్స్ తను మెయిన్ గేమ్లో కనిపించట్లేదు. లాస్ట్ సీజన్లో తను లాస్ట్ ఎపిసోడ్లో తను ఫస్ట్ వీక్లో తను ఒక క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు చాలా బాగా కనిపించింది. మాటలు కానీ ఏంటి అన్నీ మంచి పర్ఫెక్ట్గా ఉంది, గట్టిగా ఉండేది. ఎప్పుడైతే ఒక క్లాన్లో మెంబర్ అయిపోయిందో అప్పటి నుంచే తన వాయిస్ కనిపించట్లేదు, తన గేమ్ కనిపించట్లేదు, కొంచెం స్లో డౌన్ అయిపోయింది. అందుకని ఒక ఇద్దరు తనకి జీరో అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్కి జీరో వచ్చినాయి. ఎస్ వస్తాయి, ఎందుకంటే తను ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేదు. ఒక గేమ్, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఎక్కువ మంది రాకూడదు అనుకునే ఒక గేమ్ని తను సీరియస్గా తీసుకోకుండా క్లాన్ మీద చూపించి అవతల వాళ్ళ దాంట్లో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని తీయకుండా ఫిట్ అయిన పర్సన్ని, మంచి బాగా ఆడే పర్సన్ని తీసాడు. సో అది ఎంతవరకు కరెక్ట్? నాగార్జున గారు అదే అడిగారు, అసలు గేమ్ ఏంటి, దేనికోసం? ఫిట్టెస్ట్, ఫైట్ ఫర్ ద ఫిట్టెస్ట్. సో ఆ ఫిట్టెస్ట్నే తీస్తారు. అది ఎందుకు అని కూడా అన్నారు నాగార్జున గారు. ఏంటి, దేనికోసం ఆడుతున్నావు? ఫిట్టెస్ట్ అన్నప్పుడు నబీల్ని ఎందుకు తీసావు? సో ఇక్కడైతే చాలా పాయింట్స్ మనకి బాగా నచ్చుతాయి. అక్కడ జరిగింది మనం ఏదైతే ఒప్పుకోమో వాటి గురించి నాగార్జున గారు మాట్లాడారు. ఆయనకు కూడా అలాగే కనిపించాయి అవన్నీ. నెక్స్ట్ వచ్చి సోనియాకి పడింది. సోనియాకి 1 జీరో. నెక్స్ట్ హీరోకి మాత్రం మెయిన్ అందరూ మ్యాక్సిమం కొట్టింది నబీల్ నిజంగానే ఈ వీక్ హీరో. అండ్ తను సేవ్ అయ్యాడు కూడా. ఫస్ట్ సేవ్ అయిన పర్సన్ ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఆ సేవింగ్ ప్రాసెస్లో ఫస్ట్ సేవ్ అయిన పర్సన్ నబీల్. నాగార్జున గారు 3 క్లాప్స్ కూడా కొట్టారు తను బాగా ఆడినందుకు. అండ్ తను బాగా ఇమిటేట్ చేసినందుకు, ఆ ఫన్ జనరేట్ చేసినందుకు. ఆదిత్య ఓం గారిని ఎలా ఇమిటేట్ చేశారో దాని గురించి చాలా బాగా చెప్పారు. అసలు ఆయన ఆనందం చాలా బాగా కనిపించింది. నబీల్ బాగా ఆడుతున్నాడు అని. నబీల్ నిజంగానే హీరో అయ్యాడు ఈ వీక్ మొత్తం. అండ్ ఇక్కడ జరిగిన ఒక విషయం, అప్పుడు ఈ వీక్ నామినేషన్స్లో సోనియాకి ఇంకా యష్మికి జరిగిన మ్యాటర్. అసలు ఫస్ట్ నువ్వు విష్ణుని ఒక మాట అన్నప్పుడు అడల్టరేటెడ్ కామెడీ చేయొద్దని అన్న సోనియా ఇప్పుడు ఒక మాట ఎలా వదిలేసింది యష్మి మీద, దాన్ని నాగార్జున గారు పట్టుకున్నారు. సో దాన్ని చాలా ఎక్కువ సేపు ఎపిసోడ్లో మొత్తం మ్యాక్సిమం టైం అంతా దానికే ఇదైపోయిందని చెప్పుకోవచ్చు. దాని గురించే మాట్లాడుకున్నారు. అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, అసలు ఏ ఉద్దేశంతో అన్నావు, అసలు క్లారిటీ ఇచ్చావా లేదా, నువ్వు పాజిటివ్గా అన్నావు నెగిటివ్గా అన్నావు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నీ గురించి నిన్ను ఎవరన్నా అన్నప్పుడు నువ్వు ఒక స్టాండ్ తీసుకుని అంత మాట అన్నావు, మరి నువ్వెందుకు మాట వదిలేసావు? సో ఇది నాగార్జున గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు ఈ విషయంలో. సో అక్కడ యష్మికి సపోర్ట్ చేసి మాట్లాడారు. అండ్ దట్టు యష్మికి కూడా గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే మణికంఠని
5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారని చెప్పిన యష్మి మణికంఠని కౌంట్ చేయకుండా 4 అని చెప్పింది ఒక ఎపిసోడ్లో ఆ గేమ్ జరిగినప్పుడు. సో ఈ మాట నువ్వెందుకు అంటున్నావు యష్మి అని చెప్పి యష్మికి కూడా గట్టిగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ విష్ణు వచ్చి నిఖిల్ని ఆ గాజులు బొట్టు సంథింగ్ ఒక మాట అంది, అది అసలు కరెక్ట్ కాదు అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, లూజ్ అవ్వద్దు అని. సో మెయిన్గా అందరినీ ఒక ఇంట్లో ఎలా ఉండాలనేది నాగార్జున గారు చెప్తున్నారు. బట్ వాళ్ళ మైండ్కి అది తీసుకుని ఎలా ఉంటున్నారా అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఇందులో అయితే పృథ్వీ అయితే చాలా బాగా పికప్ అయ్యాడని చెప్పాలి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, యాంగర్ తగ్గింది, గేమ్ బాగా ఆడుతున్నాడు. ఎస్, నిజంగానే సేమ్ అదే పాయింట్స్ ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు. పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు, నిజంగా చాలా బాగా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ మాటలు పృథ్వీ మైండ్లో బాగా పెట్టుకున్నాడు, గేమ్ బాగా ఆడాడు. అండ్ తనకు కూడా చాలామంది హీరోయిన్ ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా ఆ పాయింట్స్ వినాలి. నాగార్జున గారు ఏం చెప్తున్నారు, నువ్వు గేమ్ బాగా ఆడలేదని చెప్తుంటే ఆట ఇంప్రూవ్ చేసుకో, మాటలు లూజ్ అవుతున్నావు అని చెప్తుంటే మాటలు కంట్రోల్ చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా బాగా ఆడు అని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు మంచి సపోర్ట్ ఇస్తారు. ఆయన మాటలు వింటే మాత్రం మ్యాక్సిమం టాప్ 5లోకి వెళ్ళిపోతారు ఎవరైనా సరే, ఆ కంటెస్టెంట్స్ మాట వినేవాళ్ళు. నిఖిల్ అయితే చాలా ఎక్కువ సఫర్ అయ్యాడని అనుకోవాలి. ఎందుకంటే మెయిన్ అందరూ టార్గెట్ చేశారు తను చేసిన పనికి. ఎందుకంటే ఒక గ్రూప్గా వాళ్ళు ముగ్గురు ఉండడం, వాళ్ళు డిస్కస్ చేసుకోవడం. సో నాగార్జున గారు కూడా అన్నారు మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని. సో అక్కడన్నా రియలైజ్ అవ్వాలి తను. సో ఎవరితోనూ ఇది లేకుండా నా ఇండివిజువల్ గేమ్ నేనే ఆడతాను, ఎవరి డెసిషన్ తీసుకోను, ఆ డెసిషన్ నేనే తీసుకుంటాను అని చెప్పి ఇండివిజువల్ గేమ్ ఆడతానని నాగార్జున గారితో అయితే చెప్పాడు నిఖిల్. కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అయితే ఉంది, అందరూ మ్యాక్స్ టార్గెట్ చేశారు. ఆ గ్రూప్ వల్ల నిఖిల్ చాలా సఫర్ అవుతున్నాడని అయితే అనిపించింది. సో అభయానికి చెప్పాడు అప్పట్లో, సోనియా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన మాటే వినాలనుకుంటుంది అని చెప్పాడు. సో ఆ తర్వాత నుంచి తను మారాల్సింది. అలా మారకుండా అది కంటిన్యూ చేయడం హౌస్లో వాళ్ళందరికీ ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. సో మెయిన్ తన క్లాన్లోకి ఎవరు రావడానికి ఇష్టపడలేదు, అందరూ ఆ సీతా క్లాన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. లాస్ట్లో ఇద్దరు ఉండి ఆ క్లాన్ ఎక్కువ ఫిల్అప్ అయిపోవడంతో ఆ నిఖిల్ క్లాన్కి వెళ్ళారు తప్ప, లేదంటే అందరూ సీతా క్లానే ప్రిఫర్ చేశారు. సోనియా పృథ్వీ తప్ప నిఖిల్ క్లాన్లో హార్ట్ఫుల్గా వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. ప్రేరణ ఇంకా క్లాన్కి వెళ్దని తెలిసి యష్మి ఓకే అని చెప్పి సాక్రిఫైస్ చేసి తను వాళ్ళ క్లాన్కి వెళ్ళింది. ఇంకా మనకంట తప్పక ఆ క్లాన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అసలు ఎంత ఇదిగా అయిపోయిందంటే ఆ క్లాన్, వాళ్ళ ముగ్గురు ఒక మాట ఒక ఇదిగా ఉంటారు. నిఖిల్ని సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తన మాటలతో. ఒక మాట చెప్తాడు మా దగ్గరికి వచ్చి, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చిన తర్వాత ఇంకో మాటతో ఉంటాడు. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, తన మాట మీద తను ఉండట్లేదని చెప్పి సోనియా, ప్రేరణ, సీత, ప్రేరణ అందరూ చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా నిఖిల్ మార్చుకుంటే తను ఒక చీఫ్గా లేనప్పటికీ తను సేవ్ అవుతాడు. లేదంటే ఇలాగే కంటిన్యూ అయితే చీఫ్కి ఉన్న పాజిటివిటీస్ వచ్చే బెనిఫిట్స్ అవి తనకి ఉండవు ఆ చీఫ్ నుంచి తొలగిపోయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు. ఈ ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే నబీల్ ఇమిటేట్ చేశాడు కదా, అది ఒకటి మాత్రమే జరిగింది. అండ్ మోరోవర్ ఈ ఎపిసోడ్లో జస్ట్ ఒక్క గేమ్ మాత్రమే పెట్టారు, అది హీరో జీరో, ఇది మాత్రం పెట్టారు కాబట్టి ఆదిత్య ఓం గారు మాట్లాడడానికి అంత టాస్కింగ్ కనిపించలేదు. ఇంకా విష్ణు చెప్పింది, విష్ణుని అయితే చాలా బాగా ఆడుకున్నారు. పృథ్వీని కొంచెం పులిహోర కలుపుతుంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని మంచిగా మాట్లాడుకున్నారు విష్ణుతో. ఇంకా నైనికని చూసాం మనం, తన గేమ్ ఎక్కువ లేదు. సో నైనిక కూడా ఈ ఎపిసోడ్లో మనకి ఏం అంత కనిపించలేదు, తనకి కూడా 0s 2 పడ్డాయి. సో తను కామ్గా ఉంది. ఇంకెటొచ్చి మనకంట డైరెక్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు.
ఆ 5 ఎక్కువ ఓట్స్ రావడంతో, ఎక్కువ జీరోస్ రావడంతో డైరెక్ట్ ఎలిమినేషన్ జోన్కి, డేంజర్ జోన్కి వెళ్ళిపోయాడు. సో రేపు చూడాలి ఎవరైతే ఆ లాస్ట్ 2 మెంబర్స్ ఉంటారో. ఒకరు మాత్రం సేవ్ అయ్యారు మనం అనుకున్నాం కదా, మంచి హీరోగా నబీల్. సో రేపటి ఎపిసోడ్ చూసి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం ఎంజాయ్ చేద్దాం. ఎలిమినేషన్ కాదు, సేవ్ అయిన వాళ్ళ కోసం ఎంజాయ్ చేద్దాం. తప్పుగా అనుకోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.